ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నాయి 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ 2 కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే నిజంగా దమ్ము ఉంటే మొగోన్ లెక్క రాజకీయం చేయాలి. గజంగానే ఎందుకు కొనుక్కుతుర్రా? ఇవాళ కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకటేమో నేను పార్టీలో చేరలేదని, ఒకటేమో సుప్రీంకోర్టు బెంచులేదని, ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బ తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్ ఏమమ్మా కాంగ్రెస్ మహిళా మంత్రులారా, మహారాణులారా సడన్ గా ఊడిపడ్డారు. ఇన్ని రోజులు కనిపించబోతురమ్మా, ఎక్కడి నుంచో ఊడిపడ్డారు, చెప్పులలో ఊడిపడ్డారు ఏందమ్మా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీ సాక్షిగా సహచర మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా మీ రేవంత్ రెడ్డి, మీ బట్టి విక్రమార్క వాళ్ళను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు ఈ సభకు అని మాట్లాడినప్పుడు చెప్పులు పట్టుకొని రాలేదేందమ్మా? ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగినప్పుడు చెప్పులు పట్టుకొని రాలేదేందమ్మా? ఒక గిరిజన మహిళ మీద కార్డు డిగ్రీ ప్రయోగించినప్పుడు చెప్పులు పట్టుకొని ఎందుకు రాలేదమ్మా? ఒక 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారాలు జరిగితే చెప్పులు పట్టుకొని ఎందుకు రాలేదమ్మా? ఎక్కడికి వెళ్ళిండ్రు? మీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకుంటూ మూల కూర్చున్నారా? ఏం తప్పు చేసిండు పాడి కౌశిక్ రెడ్డి గారు? బరాబర్ చెప్పిండు. ఒక పార్టీలో గెలిచి ఆ గుర్తుతో గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తా అంటున్నాడు. నిజం పంపిస్తాం, ఆయన పంపించదు కాదు, మేము కూడా పంపిస్తాం, ఇంటికి పోయి ఇస్తాము. దమ్ము ధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేలకు చెప్పుర్రి. పార్టీలకు వచ్చిండ్రు, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయొద్దు, రాజీనామా చెయ్యి, ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం, ఎన్నికలకు పోదామని చెప్పుండ్రి. దమ్ము ధైర్యం లేక చేతగాని సవట దద్దమ్మలు కాబట్టి ఇంకా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. సమర్థించకుని అధికారంతో పాటుగా మీ నాయకుడికి అహంకారం పెరిగినట్టుగా మీకు కూడా అహంకారం పెరిగి చెప్పులు పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారా? మీకంటే ఎక్కువ చెప్పులు మా కూడా చూపించగలిగితే మీకంటే ఎక్కువ చెప్పులు మేము కూడా చూపిస్తాము. బరాబర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర గాజులు ఇంటింటికి పోయి పంచుతాము.